ఆడియో రెడీ అయిపోయింది. సో ఆడియో గురించి మాట్లాడాలి. ఈ నోట్బుక్ ఎలా మొత్తం మీద యూనిక్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఇదే. సో అంటే ఒక 2 ఫిక్షనల్ క్యారెక్టర్స్, ఇద్దరు ఏఐలు మాట్లాడుకుంటారు. సో మొత్తం ఈ సోర్స్ని బేస్ చేసుకొని మీరు ఏమైనా పీడిఎఫ్ ఇస్తారు కదా, ఆ పీడిఎఫ్ గురించి ఈ 2 ఏఐలు మాట్లాడుకోవడం అంటే, సో ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఒక ఆన్సర్ చెప్తాడు దానికి సంబంధించి. హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఏస్ పర్స్పెక్టివ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక ఏఐ టూల్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, పక్కా వర్తీ ఇన్ఫర్మేషన్. సో చాలా మందికి తెలుసు ఏఐ టూల్ గురించి, బట్ తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నా, వీడియో చేస్తున్నా. సో పక్కా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏఐ టూల్ నేమ్ వచ్చేసి నోట్బుక్ LM. ఎస్, నోట్బుక్ LM. సో ఏంటి బ్రో ఈ నోట్బుక్ LM అంటే? సో ఈ నోట్బుక్ LM అనేది ఒక మనకి ఏఐ నోట్బుక్ పార్ట్నర్ లాగా. ఏఐ నోట్బుక్ పార్ట్నర్ సౌండ్స్ కన్ఫ్యూజింగ్, రైట్? సో ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఒక సోర్స్ని నోట్బుక్ LM ప్రొవైడ్ చేస్తే, సో ఇట్ విల్ సమ్మరైజ్ ఫర్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఆర్గనైజ్డ్ మ్యానర్ అనమాట. ఇదంతా కాదురా, ఏదో చెప్పేస్తున్నాం, ఏదేదో అనేస్తున్నాం అనుకోకండి. ఒక మాటలో చెప్తున్నా, ఈసారి ChatGPT, జెమినై, యూట్యూబ్తో పాటు ఈ నోట్బుక్ LMని వాడండి, పక్కా హెల్ప్ అవుతుంది. సో ఈ నోట్బుక్ LMని ఎలా వాడాలి అని చెప్పేసి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాచ్ ఇట్. సో ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసేసి, ఇక్కడ మన గూగుల్ యాప్స్ ఉంటుంది కదా, గూగుల్ యాప్స్లోకి వెళ్తే అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు నోట్బుక్ LM ఉంటుంది. సో నోట్బుక్ LM నొక్కండి, మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వెల్కమ్ టు నోట్బుక్ LM, ఫీచర్డ్ నోట్బుక్స్, రీసెంట్ నోట్బుక్స్ అని చెప్పి ఇలా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చాక మనం కొత్త నోట్బుక్ క్రియేట్ చేయడానికన్నా ముందు కొంచెం క్లారిటీ కోసం ఆల్రెడీ ఇక్కడ ఉన్న నోట్బుక్స్ని అనలైజ్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ట్రెండ్స్ ఇన్ హెల్త్ వెల్త్ అని చెప్పేది ఉంది కదా, అది ట్రై చేద్దాం. ట్రెండ్స్ ఇన్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. సో ఫస్ట్ ఇక్కడ మనకున్న సోర్సెస్ ఇవి. అంటే సోర్సెస్ అంటే ఏంటంటే వీటిలన్నిటినీ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ టిక్ మార్క్ తీసేసాను అనుకో, ఇక్కడ దీంట్లో నుంచి మనకి ఈ సోర్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మిగతా వాటిల్లో నుంచి తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పెట్టేద్దాం, టిక్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇది ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ మీ సోర్సెస్ని అన్నీ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, అండ్ ఇక్కడ చాట్ బాట్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ చూస్తే స్టూడియో అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఉంటుంది అసలైన ఆట. వరుసగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ ఎకనామిక్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉంది. ఎకనామిక్స్ అంటే సో మనకి ఇక్కడ ఈ ట్రెండ్స్ ఇన్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ సంబంధించి ఈ ఫ్లాష్ కార్డ్స్. ఇవి ఫ్లాష్ కార్డ్స్ అంటే ఓపెన్ చేస్తున్నాం. సో ఇలా వస్తాయి, అంటే చిన్న చిన్న కార్డ్స్ టైప్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క కార్డులో ఒక్కొక్కటి ఉంటుంది. సైడ్ బటన్ నొక్కుతూ ఉంటే ఇలా మారుతూ ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్లాష్ కార్డ్స్, ఇవి ఫ్లాష్ కార్డ్స్. ఇది పాడ్కాస్ట్ అనమాట. సో ఈ సోర్సెస్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఒక పాడ్కాస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు ఇన్ తెలుగు ఆల్సో. ఇది హైలైట్, అసలు తెలుగులో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నోట్బుక్ LMలో అది స్పెషాలిటీ, నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇది. అండ్ ఇంకా మైండ్ మ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ది మైండ్ మ్యాప్ ఓపెన్ చేస్తే సారీ మైండ్ మ్యాప్. లాస్ట్ ఇది మైండ్ మ్యాప్. అంటే ఇది మెయిన్ టాపిక్, మెయిన్ హెడ్డింగ్. మనం ప్రొవైడ్ చేసిన సోర్స్లో ఇది మెయిన్ హెడ్డింగ్, ఇందులో సబ్ టాపిక్స్ ఇవి. సో నేను చైల్డ్ మోర్టాలిటీ అని ఉంది కదా, సో దీన్ని పక్కన యారో నొక్కితే మళ్ళీ ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ వస్తాయి. సో వీటిని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అది సమ్మరైజ్ చేసి ఇస్తుంది మనకి. ఆ బిగ్ ప్రాబ్లం ఏంటిని, సబ్ టాపిక్ పేరు బిగ్ ప్రాబ్లం కదా. సో బిగ్ ప్రాబ్లం అని చెప్పి నొక్కితే దానికి సంబంధించిన సమ్మరైజ్డ్ కంటెంట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. నెట్వర్క్ ఇష్యూ, ఓకే. సో మనకి క్యాజువల్గా చదువుకోవడమే. సో మన సోర్స్లో చాలా పెద్దగా ఉండొచ్చు, ఆ బిగ్ ప్రాబ్లం అనేది చాలా పెద్దగా ఉండొచ్చు, మనకి చదవడానికి కూడా టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే సమ్మరైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సింపుల్గా చదువుకోవచ్చు. చెప్పేది కూడా మనకి
సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తుంది, చాలా బాగుంటుంది. సో ఇది ఒక డెమో నోట్బుక్గా తీసుకున్నాం. సో ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మనం ఒక నోట్బుక్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు క్రియేట్ న్యూ నోట్బుక్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నోట్బుక్ వెళ్ళాం, యాడ్ సోర్సెస్. ఇదేంటంటే చూస్ ఫైల్ నొక్కితే మన లోకల్ ఫోల్డర్లో మన కంప్యూటర్లో ఏమన్నా ఫైల్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు గూగుల్ డ్రైవ్లో ఉంది, నాకు ఒక పీడిఎఫ్ గూగుల్ డ్రైవ్లో ఉంది, లేకపోతే ఒక స్లైడ్స్, లేకపోతే ఏమైనా డాక్యుమెంట్ సంథింగ్ గూగుల్ డ్రైవ్లో ఉందని చెప్తే గూగుల్ డ్రైవ్లో ఉందనుకుంటే గూగుల్ డ్రైవ్ నొక్కితే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక వెబ్సైట్లోది తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు వెబ్సైట్లో చాలా పెద్ద కంటెంట్ ఉంది, నేను అంతా చదవలేను అనుకుంటే దాన్ని సమరైజ్ చేసుకోవాలంటే మీరు లింక్స్లో వెబ్సైట్ నొక్కితే వెబ్సైట్ లింక్ పేస్ట్ చేసి సోర్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ వీడియో ఉంటుంది కదా, వీడియోని కూడా సమరైజ్ చేస్తుంది. మనం లాంగ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, మనకి ఆ వీడియోస్ మొత్తం చూడాలంటే అప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ వీడియో నొక్కితే ఆ లింక్ పేస్ట్ చేస్తే సోర్స్లోకి యాడ్ అవుద్ది. ఇదంతా కాదు, నా దగ్గర కాపీ టెక్స్ట్ ఉంది, ఎక్కడో ర్యాండమ్ సోర్స్లో నేను టెక్స్ట్ని కాపీ చేసుకున్నా. కాపీ టెక్స్ట్ నేను పేస్ట్ చేద్దాం అనుకుంటే కాపీ టెక్స్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ లిమిట్ 0/50, అంటే 50 సోర్సెస్ వరకు మనం పెట్టుకోవచ్చు అని చెప్పి అర్థం. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక యూట్యూబ్ వీడియో తీసుకొని దాని గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ కాపీ పేస్ట్ చేద్దాం. ఇంటర్న్షిప్ రోడ్ మ్యాప్ అంట, దీన్ని నేను లింక్ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ పేస్ట్ యూట్యూబ్ URL కాపీ పేస్ట్ చేస్తాను, ఇన్సర్ట్ నొక్కేసా, ఇక్కడ లోడ్ అవుతుంది, మనకి సోర్సెస్లోకి వెళ్ళింది. సో హౌ టు గెట్ ఇంటర్న్షిప్ ఇన్ 2025 అని చెప్పి. ఓకే, ఇది ఓవర్వ్యూ. ఫస్ట్ ఇది బేసిక్గా ఇది ఓవర్వ్యూ, దీనికి సంబంధించి అసలు ఏంటి, దీని గురించి, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం, స్వరూప్ టాక్స్ నుంచి తీసుకున్నాం, యూట్యూబ్ ఛానల్ నుండి తీసుకున్నాం అని చెప్పి సోర్స్ ఇది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సోర్సెస్ చెప్పాను కదా, ఈ మనకి మనం తీసుకున్న సోర్స్ ఇది. టిక్ మార్క్ ఉంటే ఇందులో నుంచి తీసుకున్నామని అర్థం. నెక్స్ట్ ఇది చాట్ బాట్. మీరు మాన్యువల్గా ఏమన్నా అడగాలి దీన్ని అనుకుంటే ఇక్కడ మీరు చాట్ బాట్లో అడగొచ్చు. సో ఇది పక్కన పెడితే స్టూడియోలో ఇక్కడ ఆడియో ఓవర్వ్యూ అని ఉంది, నేను ఆడియో ఓవర్వ్యూ నొక్కా. జనరేటింగ్ ఆడియో ఓవర్వ్యూ, ఇది కొంచెం టైం పడుతుంది, ఈలోపు మనం వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మైండ్ మ్యాప్ నొక్కితే ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ అయ్యింది మనం ప్రొవైడ్ చేసిన సోర్స్ని బట్టి. లోడ్ అవుతుంది. అంటే మైండ్ మ్యాప్ అంటే ఏం లేదు, నేను చెప్పాను కదా, మనం ఒక సోర్స్ తీసుకున్నాం, ఆ సోర్స్లో నుండి మెయిన్ టాపిక్ ఏంటి, అందులో సబ్ టాపిక్స్ ఏంటి, మళ్ళీ అందులో ఇంకేమైనా సబ్ టాపిక్స్ ఉన్నాయా అని చెప్పి మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది. సో అదే మైండ్ మ్యాప్ అంటే. ఇక్కడ వచ్చినట్టుంది మైండ్ మ్యాప్ నొక్కేనా. ఓకే, సో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ హెడ్డింగ్ క్రాక్ ఇంటర్న్షిప్ 2026 స్ట్రాటజీ. ఇందులో ఏంటి, సో ఇది మూసేసి క్లియర్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇది క్రాక్ ఇంటర్న్షిప్ 2026 స్ట్రాటజీ అన్నాడు. ఇక్కడ యారో మార్క్ నొక్కితే ఇందులో ఏమేమి ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ప్రిపరేషన్ 3 స్టెప్స్ అన్నారు. ఆ 3 స్టెప్స్ ఏంటి నొక్కితే ఇలా వస్తుంది. స్టెప్ 1 DSA బ్యాక్ బోన్ కోర్ థియరీ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్స్ క్రూషియల్ ఫర్ రెజ్యూమ్. సో ఇలా మళ్ళీ పార్ట్ 2లో ఏం సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి అది నొక్కితే మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో మళ్ళీ ఇక్కడ ఒక త్రీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. టాప్ 4 ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్స్ అని చెప్పి సెకండ్ దాంట్లో మళ్ళీ ఇంకో యారో ఉంది. ఇది ఓపెన్ చేస్తే ఇంకా డెప్త్గా లోపల ఏమున్నాయని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 3, ఇందులో ఏమేమి ఉన్నాయి. సో ఇది మైండ్ మ్యాప్. ఇది మనం ఇచ్చిన సోర్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మీరు దీన్ని మైండ్ మ్యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నొక్కితే. సో ఇది తీసేద్దాం. ఇంకా లేదు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే నేను పార్ట్ 1 ప్రిపరేషన్ 3 స్టెప్స్ అన్నాడు. ఈ 3 స్టెప్స్ గురించి తెలుసుకోవాలి. సపరేట్గా కాకుండా నేను డైరెక్ట్గా పార్ట్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే అది మనకి ఇక్కడ చాట్ బాట్లో ఓపెన్ అవుతుంది. సో లోడింగ్ అవుతుంది.
ఇక్కడ క్వశ్చన్ తీసుకుంది ఆటోమేటిక్గా. నేను పార్ట్ 1 ప్రిపరేషన్ అని చెప్పి నొక్కాను కదా. డిస్కస్ వాట్ దీ సోర్సెస్ సే అబౌట్ పార్ట్ 1 ప్రిపరేషన్ 3 స్టెప్స్ ఇన్ లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ క్రాక్ ఇంటర్న్షిప్ 2026 స్ట్రాటజీ. సో దానికి సంబంధించి ఇచ్చేసింది సోర్సెస్ అవుట్లైన్ ఏ కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ ఫర్ క్రాకింగ్ అండ్ ఇంటర్న్షిప్ బై 2026 డివైడ్ ఇంటూ 3 మెయిన్ పార్ట్స్ అని చెప్పి ఇలా ఒక 3 మెయిన్ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చదువుకోవడమే. సో అలాగా నేను మళ్ళీ ఇక్కడ నుంచే పార్ట్ త్రీ ఇంటర్న్షిప్ ఓవర్ వ్యూ అండ్ టైప్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. మళ్ళీ దాని గురించి స్పెసిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎక్కడి నుంచి తీసుకుంది అంటే, సో ఇక్కడ మీకు 1, 2, 3 1, 2 ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సోర్స్ గైడ్ ఈ వీడియోలో తీసుకుంది కాబట్టి వీడియో చూపించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది. సో ఇది మైండ్ మ్యాప్ గురించి. ఇప్పుడు నేను మీకు మైండ్ మ్యాప్ గురించి చెప్పాను కదా. సో మాకు ఇంకా జనరేటింగ్ ఆడియో పాడ్కాస్ట్ ఒకటి తయారవుతుంది. అది లోడ్ అవ్వగానే మీకు దాని గురించి కూడా చెప్తాను. ఈలోపు మనం నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం. ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ అవుతున్నాయి ఇప్పుడు. ఫ్లాష్ కార్డ్స్ క్రియేట్ అయిపోయినాయి. సో ఫ్లాష్ కార్డ్స్ మీద కొడితే వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అన్ ఇంటర్న్షిప్ ఫర్ అన్ స్టూడెంట్ ఆర్ ఫ్రెషర్ వర్క్స్ ఇలా వస్తూ ఉంటాయి. అంటే మనం ఇచ్చిన సోర్స్లోనే సో చిన్న చిన్న కీ పాయింట్స్, కీ క్వశ్చన్స్, సో అంటే క్విక్గా ఏమన్నా క్వశ్చన్స్ వేసి దానికి ఆన్సర్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అన్ ఇంటర్న్షిప్ ఫర్ ఏ స్టూడెంట్ ఆర్ ఏ ఫ్రెషర్. సో నేను ఈ ఫ్లాష్ కార్డ్ మీద నొక్కగానే to provide an opportunity to gain practical industry experience and apply theoretical knowledge in a real world setting అని చెప్పి ఇలా ఇస్తాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ కొడితే ఇంకా ఎక్స్ప్లెయిన్ నొక్కితే ఇక్కడ వచ్చేస్తుంది, చాట్ బోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దానికి సంబంధించి. ఇవి ఫ్లాష్ కార్డ్స్ అనమాట, అంటే క్విక్గా. సో ఇది ఫ్లాష్ కార్డ్స్ గురించి. సో మనకి మైండ్ మ్యాప్ అయిపోయింది, ఫ్లాష్ కార్డ్స్ అయిపోయింది. క్విజ్ కూడా నొక్కాను కదా. ఓకే, క్విజ్ కూడా జనరేట్ అయింది. సో మనం ఇచ్చిన సోర్సెస్ని బేస్ చేసుకొని మిమ్మల్ని క్విజ్ అడుగుద్ది. అంటే మీ అండర్స్టాండింగ్ లెవెల్ని ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. నాకు ఒక ఎగ్జామ్ ఉంది, నేను ఒక పీడిఎఫ్ షేర్ చేసుకున్నా, చదువుకున్నాను, మొత్తం అయిపోయింది, నన్ను నేను టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు మీరు క్విజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మిమ్మల్ని క్విజ్ అడుగుద్ది. ఆ క్విజ్ బట్టి సో మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు నేర్చుకున్నాము, ఇంకా ఎంత నేర్చుకోవాలి అని చెప్పి ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో అది క్విజ్. నెక్స్ట్ రిపోర్ట్స్ ఏంటంటే ఇది ఒక సోర్స్ కాబట్టి ఓకే. మీరు రేపన్న రోజు ఎప్పుడన్నా చాలా సోర్సెస్ని బేస్ చేసుకొని ఏమన్నా చదువుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కూడా అప్పుడే రిపోర్ట్స్ అనేది బాగా యూజ్ అవుద్ది. మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే బ్రీఫింగ్ డాక్ అని ఉంది కదా. బ్రీఫింగ్ డాక్ అంటే మనం ఇచ్చిన సోర్సెస్ అన్నిటినీ ఒక డాక్యుమెంట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే స్టడీ గైడ్. సో ఇందాక మనం క్విజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడగడం అలా చేస్తుంది. నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్. సో ఏ కైండ్ ఆఫ్లో మీకు ఆ రిపోర్ట్ అనేది కావాలి, ఒక ఫైనల్ రిపోర్ట్ అనేది కావాలి అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ మొత్తం. నేను బ్రీఫింగ్ డాక్ మీద క్లిక్ చేశాను. సో లోడ్ అవుతుంది, రిపోర్ట్ రెడీ అయింది. సో ఇది రిపోర్ట్ మనకి రెడీ అయింది. సో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకి రిపోర్ట్ మొత్తం. సో మొత్తం మనకి బ్రీఫ్ చేసి ఇచ్చేసింది, ఆ సోర్స్ని బేస్ చేసుకుని మొత్తం బ్రీఫ్ చేసి ఇచ్చేసింది. మీరు ఇక్కడ చదువుకోవడమే. సో మీరు మీ మీరు ఏమైనా చాప్టర్ కానీ ఏమైనా పీడిఎఫ్ కానీ పెట్టుకుంటారు కదా. సో దాన్ని ఒక బ్రీఫ్ డాక్యుమెంట్ చేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ బ్రీఫ్ డాక్ అని చెప్పాను కదా, రిపోర్ట్లోకి వెళ్ళి అది నొక్కితే ఇలా ఒకటి జనరేట్ చేసిస్తుంది. అది మీరు చదువుకోవచ్చు. సో ఇది ఒక ఎఫిషియెంట్ వే టు అండర్స్టాండ్ అండ్ లెర్న్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆడియో రెడీ అయిపోయింది. సో ఆడియో గురించి మాట్లాడాలి. సో ఈ నోట్బుక్ ఎల్ఎం మొత్తం మీద యూనిక్ ఫీచర్ ఏమన్నా ఉందంటే ఇదే. సో అంటే ఒక 2 ఫిక్షనల్ క్యారెక్టర్స్, ఇద్దరు ఏఐలు మాట్లాడుకుంటారు. సో మొత్తం ఈ సోర్స్ని బేస్ చేసుకొని
మీరు ఏమైనా పీడిఎఫ్ ఇస్తారు కదా, ఆ పీడిఎఫ్ గురించి ఇది 2 ఏఐలు మాట్లాడుకోవడం అంటే, సో ఒకటి క్వశ్చన్ అడుగుతాడు, ఒకటి ఆన్సర్ చెప్తాడు దానికి సంబంధించి. సో ఇది మీరు ఆడియో వినొచ్చు. క్రేజీ థింగ్ ఏంటంటే మీరు మధ్యలో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ రేజ్ అవుతాయి కదా వినేటప్పుడు, సో ఇంటరాక్టివ్ మోడ్ ఉంటుంది, అది ఆన్ చేసుకొని మీ క్వశ్చన్స్ని కూడా డౌట్స్ రూపంలో అడిగితే ఆ ఏఐ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రిటర్న్లో. సో ఇది బెస్ట్ యూనిక్ ఫీచర్ దీంట్లో. సో నేను వినిపిస్తాను ఒకసారి. Welcome to the deep dive. Okay, so you're aiming for a tech internship, maybe for the 2025-2026 cycle. You probably know it feels like total maze, high competition, information overload. So today our mission is pretty straightforward. We want to give. సో ఇలా ఉంటుంది మొత్తం, ఒక ఇద్దరు మాట్లాడుకుంటారు. సో ఈ ఆడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అవుతే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లేబ్యాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటే స్లో చేసుకోవచ్చు, స్లోగా ఉందనుకుంటే ఫాస్ట్ చేసుకోవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇంటరాక్టివ్ మోడ్ అని చెప్పాను కదా, సో ఇక్కడ ఇంటరాక్టివ్ ఉంది కదా, ఇంటరాక్టివ్ నొక్కితే లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లే బటన్ నొక్కితే ఆ పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇద్దరు మాట్లాడుకుంటారు. మధ్యలో ఇక్కడ జాయిన్ ఉంది కదా, ఈ జాయిన్ నొక్కితే మీరు జాయిన్ అవ్వచ్చు అందులో. సో నేను మీకు వినిపించి చూపిస్తాను. Welcome to the deep dive. Okay, so you're aiming for a tech internship, maybe for the 2025-2026 cycle. You probably know it feels like, well, a total maze. High competition, information overload. So today, our mission is pretty straightforward. We want to give you like a shortcut, a clear roadmap. We're breaking down the whole process into 3 key parts. Oh, hey, our listener wants to join in. What's up? Yeah, can you tell me what are the 3 main parts of getting an internship? Oh, absolutely. You want to know what exactly an internship is? Okay, let's unpack this. That's actually a great place to start. Based on what we've seen, it's a chance to get practical experience. Yeah, way more than just a line on your resume. It's typically temporary, maybe 1 month up to 6 months, sometimes longer. And here's where it gets మ్యాటర్ ఏంటంటే, నేను క్వశ్చన్ అడిగాను, అది కూడా కొంచెం ల్యాగ్గా అడిగాను. ఇక్కడ మనం ఎలా అడగాలంటే ల్యాగ్ చేయొద్దు, ఫాస్ట్గా అడిగితే, అంటే వాయిస్ కూడా ఫాస్ట్గా చెప్తే అది క్లియర్గా అర్థం చేసుకుంటుంది. మీరు ల్యాగ్ చేస్తే కట్ అయిపోద్ది. సో అదొక చిన్న డ్రాబ్యాక్ ఉంది. సో ఈ విధంగా మీరు జాయిన్ నొక్కి మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. సో నా క్వశ్చన్ సరిగ్గా ఏం లేదు, నేను పూర్తి అవ్వకముందే అది కట్ చేసేసింది. ఎందుకంటే నేను స్లో అడిగాను. స్లో అడిగితే దొబ్బ అంటారు పక్కకి. సో మీరు ఫాస్ట్గా అడగాలి ఏమైనా అడగాలి అనుకుంటే. సో అప్పుడు మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఏఐతో ఇంటరాక్ట్ అయ్యి దాంతో మాట్లాడి నేర్చుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్. సో అది మనకి ఇది చాట్ జీపీటీ, జెమినై లాగా మన ప్రీవియస్ డేటాని గుర్తుపెట్టుకోదు. అంటే సో నువ్వెవరో ఏంటో, నువ్వేం చదువుకుంటున్నావో నీ చాట్ జీపీటీకి తెలుసు, నీ జెమినైకి తెలుసు. నువ్వు ఫ్యూచర్లో ఏమైనా దాంతో మాట్లాడాలన్నా అది ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని మాట్లాడుతుంది. కానీ నోట్బుక్ వెళ్ళాం అలా కాదు. సో అది మర్చిపోతుంది. నువ్వు ఈరోజు ఏం మాట్లాడావో రేపు, నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావో రేపు దానికి తెలియదు. సో తెలియాలి అంటే దానికి చాట్ జీపీటీ లాగా గుర్తుండాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ సేవ్ టు నోట్ నొక్కాలి. సేవ్ టు నోట్ ఉంది కదా, సేవ్ టు నోట్ నొక్కితే ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట నోట్. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా తర్వాత ఈ సోర్స్లోకి రావాలి అనుకుంటే, ఈ సోర్స్ గురించి చదువుకోవాలి అనుకుంటే ఆ నోట్ మీద నొక్కితే ఇలా వస్తుంది, ఈ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కన్వర్ట్ టు సోర్స్ నొక్కితే మళ్ళీ ఇక్కడ మీకు ఆ సోర్స్ కన్వర్ట్ అయ్యి ఇక్కడ సోర్సెస్ పేజ్లోకి వస్తుంది. సో ఆ సోర్సెస్ పేజ్ నుంచి మీరు మళ్ళీ ఆ ప్రీవియస్ డాక్యుమెంట్ని చదువుకోవచ్చు, ప్రీవియస్ సోర్స్ని చదువుకోవచ్చు. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇక్కడ మీకు ఫిల్టర్స్ ఉంది కదా, ఈ ఫిల్టర్స్లోకి వెళ్తే ఇక్కడ డిఫైన్ యువర్ కన్వర్సేషనల్ గోల్, స్టైల్ ఆర్ రోల్ అని ఉంది. అండ్ చూజ్ యువర్ రెస్పాన్స్ లెంత్. చూజ్ యువర్ రెస్పాన్స్ లెంత్. మీరు మీ క్వశ్చన్స్కి లాంగర్ ఫామ్లో ఆన్సర్ చేయాలా, షార్టర్ ఫామ్లో ఆన్సర్ చేయాలనేది ఇక్కడ మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను లాంగర్ ఫామ్లో సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే అది మనకి నెక్స్ట్ టైం ఆన్సర్స్ అన్నీ లాంగర్ ఫామ్లో ఇస్తుంది. అండ్ డిఫైన్ యువర్ కన్వర్సేషనల్ గోల్, స్టైల్ ఆర్ రోల్. సో లెర్నింగ్ గైడ్గా లెర్నింగ్ గైడ్ అనేది బెస్ట్ మనకి. సో చదువుకుంటున్నాం కాబట్టి మనం లెర్నింగ్ గైడ్లో పెట్టి సేవ్ చేసుకుంటే కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డిఫాల్ట్ కష్టమైతే
ఇంకా మీరు మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు, మీకు ఏ విధంగా కావాలి, ఆ స్టైల్ కానీ ఆ టోన్ కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి నేను లెర్నింగ్ గైడ్లో పెట్టి సేవ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ టైం మొత్తం ఇచ్చేస్తుంది, లెర్నింగ్ గైడ్ రూపంలో మొత్తం ఇస్తుంది. సో అది మా ఈ వీడియో నీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. సో మీ సెమ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా వాడండి, ఇది చాలా హెల్ప్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా మీరు సొంతంగా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఈ నోట్బుక్ ఎల్ఎం గురించి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుద్ది, సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చుతుందని. సో నేను ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఏఐ టూల్ అనమాట. సో చూశారు కదా ఎంత యూజ్ అవుతుందో మనకి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ది ఏఎస్ పర్స్పెక్టివ్.